మున్సిపల్ పర్మిషన్ లేకుండా ప్రహరీ గోడను నిర్మిస్తున్నాడని కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ కాపీని తీసుకురావడం జరిగిందని అయినా కూడా పట్టించుకోకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, ప్రహరీ గోడ నిర్మించినప్పుడల్లా మేము అడ్డుకోవడం జరుగుతుందని చిదుగు హేమలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిదురు హేమలత మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 85లో 2 ఎకరాల 28 గుంటల భూమి కలదని, సర్వే నెంబర్ 85లో బుర్ర జ్యోతికి ఎకరం భూమి కలదు. మొత్తం మా ఫ్యామిలీకి కలిపి 3 ఎకరాల 28 గుంటల భూమి కలదని, అయితే జీవధన్ కాన్వెంట్ వారు ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండా మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, గత 30 రోజులుగా మా భూమిలో జీవదాన్ కాన్వెంట్ వారు మా భూమిని కబ్జా చేసి మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, మున్సిపల్ నుండి కమిషనర్ గారు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెబుతున్నారని, కమిషనర్ చెప్పినా కూడా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, వారికి ఇప్పటి వరకు 2 సార్లు నోటీసులు పంపించడం జరుగుతుందని కమిషనర్ చెప్పడం జరిగిందని, మేము కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ తీసుకొచ్చినా కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జీవధన్ కాన్వెంట్ వారు మా భూమి కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మిస్తుంటే దేవునిపల్లి పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారని, మా భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నటువంటి వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించడం లేదని, నన్ను పోలీస్ స్టేషన్ కు రావాలని అంటున్నారని, ఇప్పటికీ 3 సార్లు వెళ్లడం జరిగిందని, దయచేసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మేము మాత్రం మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ పని ఆపాలి సార్, ఖచ్చితంగా పని ఆపాలి సార్. నేను బండి మీద మా పైసలు చేసి ఆ రోజు తీసుకెళ్ళింది సార్ వర్క్. ఆ రోజు ఆఫీసే తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా ఇక్కడే పెట్టేసి మొత్తం పిల్లర్స్ వేసింది సార్. కాంపౌండ్ వాళ్ళు మొత్తం పిల్లర్స్ వేసింది సార్. రాత్రికి రాత్రి ఇక్కడ గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఏ నైటో ఈ గోడ మాత్రం కంప్లీట్ చేస్తారు సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం జరగాలి. మా ల్యాండ్ మాకు రామైనా ప్రాబ్లము, ప్రాణహాని గిట్ట ఏదైనా జరిగితే సార్ మొత్తం ట్రస్ట్ వాళ్ళదే బాధ్యత సార్. నాకు బీపీ కూడా ఎక్కువ రైజ్ అయిపోయింది సార్ వీళ్ళు చేయబట్టి. బీపీ ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నా సార్. నేను చెప్పలేదు సార్. మా అన్ని రకాల పేపర్స్ అయినా ఏవైనా సరే డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయి సార్. మా అందరు ఇప్పటివరకు ఎస్ఐ గారు కూడా వీటిని తనిఖీ చేయడం జరిగింది. అన్నీ ఓకేలానే ఉన్నాయి సార్. మా ఎంతసేపు ఎప్పుడు కూడా మా పేపర్లే తనిఖీ చేయడం జరుగుతుంది, కానీ వాళ్ళ పేపర్లు ఇప్పటివరకు మేము చూడలేదు సార్. ఇంతవరకు మాకు ఎలాంటి అధికారులు కూడా స్పందించడం లేదు సార్. వెళ్ళినప్పుడు సరే అమ్మ సరే 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 అంటున్నారు సార్. ఇక్కడికి వచ్చేసరికి టీపీఓ అయినా కమిషనర్ గారైనా ఎవరైనా కూడా మా వరకు వచ్చేసరికి స్పందించడం లేదు సార్. పై అధికారుల ప్రెషర్ ఎక్కువైపోయింది సార్. మాకు న్యాయం జరగాలి సార్, కంపల్సరీ మాకు న్యాయం జరగాలి సార్. మా ఆర్జేడీని కూడా కలవడం జరిగింది సార్. అయితే మా టీపీఓ గారికి జారీ చేసి వాళ్ళకు డిస్మెంటల్ అనేది వాళ్ళకు పర్మిషన్ లేదు అని టీపీఓ గారు చెప్పారు సార్. పర్మిషన్ లేకపోతే డిస్మెంటల్ కంపల్సరీ చేసేయాలి, 30 వరకు కంపల్సరీ ఇది క్లియర్ కావాలని చెప్పారు సార్ ఆర్జేడీ సార్ గారు. ఈ ట్రస్ట్ వాళ్ళు బాగా డామినేట్ చేస్తున్నారు సార్, జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు. మాకు వాళ్ళ నుంచి తప్పకుండా న్యాయం జరగాలి సార్. ఇప్పటి వరకు 1 నెల రోజుల నుంచి మేము బాగా చాలా సఫర్ అవుతున్నాం సార్. దీని విషయంలో సరి అయిన నిర్ణయం తొందరగా తీసుకొని మాకు న్యాయం చేయాలి సార్. ఈ పేపర్సే కాకుండా కోర్టు నుండి తీసుకొచ్చిన ఇంజెక్షన్ కాపీ ఆర్డర్ కూడా ఉంది సార్. అయినా దౌర్జన్యంగా వర్క్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు సార్. మాకు ఈ విషయంపై మాకు సరి అయిన న్యాయం చేసి మా ల్యాండ్ను మాకు ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాను సార్. రామేశ్వరపల్లి 85 సర్వే నంబర్ ప్రకారం నాకు ల్యాండ్ 3 ఎకరాల 28 గుంటలు ఉన్నది. అయితే ఇది కబ్జా, జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ కబ్జా పెట్టేసి అధికారికంగా 40 నెలల నుంచి మేము పోట్లాడినప్పటికి కూడా వాళ్ళు ఇంకా దిగి రావట్లేదు. ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నారు. నిన్న 2-3 డేస్ బ్యాక్
ఆర్జేడీ గారిని కలిసాము. కమిషనర్ గారికి ఆర్డర్స్ జారీ చేశారు. మరి టీపీఓ గారికి కూడా చెప్పారు దీన్ని ఆర్డర్ నోటీసు ఇష్యూ చేయమని. వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు. అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ ల్యాండ్ను కబ్జా పెట్టుకొని 40 మంది వర్కర్లతోటి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు సార్. దీని మీద మాకు న్యాయం జరగాలి సార్. మా అన్ని రకాలుగా పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పటివరకు ఎస్ఐ గారు తనిఖీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చుకుంటా వాళ్ళ వర్కర్లను ఇక్కడ వర్క్ చేయిస్తున్నారు సార్. ఇప్పటివరకు మమ్మల్ని ఎస్ఐ గారు రండి పేపర్ తీసుకురండి అంటే మేము తీసుకెళ్ళాం సార్. ఇప్పటి 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది సార్. ట్రస్ట్ వాళ్ళది ఏమాత్రం ఇప్పటివరకు ఒక పేపర్ కూడా రాలేదు సార్. చూపించలేదు, వాళ్ళవి తీసుకురమ్మని అనట్లేదు. వాళ్ళు మాత్రం అక్కడికి రావడం లేదు. మాకు వాళ్ళకు ముఖాముఖి ఎక్కడ కూడా కల్పించకుండా మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది సార్? వాళ్ళ మాటలు కూడా వినాల్సింది సార్, మా మాటలు కూడా వినాల్సింది సార్. మీరు అందరు విన్న తర్వాత ఈ అధికారాన్ని చేతిలోకి తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ వరకు ఏమీ నడవద్దు సార్. సంబంధించినవి అన్నీ మా దగ్గర కోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది సార్. ఆ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ కూడా వర్క్ నడిపిస్తూనే ఉన్నారు సార్. నెల రోజులు మేము సఫర్ అవుతూనే ఉన్నాం సార్. దీనిపైన సరి అయిన మేము ఒక లేడీ ఎంప్లాయ్ అయినా కూడా మా మీద ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని ప్రతిసారి దిప్పిపించుకుంటూ ప్రొటెక్షన్ లేకుండా 40 మంది మధ్యలోకి వెళ్లాల్సి వస్తుంది సార్. మేము సరి అయిన న్యాయం అందరూ అధికారులు తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం సార్. జిల్లా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు, కమిషనర్ గారు కానీ, ఎస్పీ, ఎస్పీ గారు కానీ అందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.